ఆయా కాలాల్లో ఎంతోమంది భక్తులకు దేవుడు దర్శనం అయ్యాడు. చిన్న వయసులో ఆ యవనస్తుడు తల్లిని కోల్పోయాడు. మనశ్శాంతి లేదు, ఎన్ని చేసినా తన హృదయంలో నెమ్మది కలగట్లేదు. ఒకానొక రోజు తన మనసులో అనుకుంటున్నాడు, దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా? సిక్కులను అడిగితే మా దేవుడు దేవుడు అంటున్నారు, ముస్లిమ్స్ని అడిగితే మా దేవుడు దేవుడు అంటున్నారు, ఇంకొక మతస్థులను అడిగితే మా దేవుడు దేవుడు అంటున్నారు, బుద్ధులను అడిగితే బుద్ధుడే దేవుడు అంటున్నారు, జైనులను అడిగితే మా దేవుడే దేవుడు అంటున్నారు, ఇక క్రిస్టియన్స్ని అడిగామా యేసు ప్రభువే దేవుడు, ఇంకో దేవుడు లేడు అంటున్నారు. అట్లా కాదు, అసలు దేవుడు అనేవుడు ఉంటే నాకు కనపడాలి. 3 రోజులు ప్రార్థన చేస్తాం. ఈ 3 రోజుల్లో దేవుడు కనపడ్డా నేను బ్రతుకుతా. ఏ దేవుడు నాకు కనపడలేదనుకో, 3 రోజులు అయిన తర్వాత జలంధర్ రైల్వే స్టేషన్, పంజాబ్ రాష్ట్రంలో ఉన్న జలంధర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రాక్ మీద తలకాయ పెట్టి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా. తల్లి లేదు, ఆ ప్రేమ నాకు ఇంట్లో దొరకట్లా. ఈ బ్రతికే కంటే నేను చచ్చిపోతే మంచిది కదని మనశ్శాంతిని కోల్పోయి దేవుడు అనేవాడు నాకు కనపడితే నేను బ్రతుకుతా, ఆయన కనపడి నా హృదయానికి సమాధానం ఇస్తే నేను బ్రతుకుతా అని తన ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడట. ఎలా ప్రార్థన చేసుకుంటున్నాడో తెలుసా? దేవుడా, నువ్వు అనేవాడు ఉన్నావు అని అందరూ అంటున్నారు, నేను కూడా కొంత నమ్ముతున్నా. నీ పేరేంటో తెలియదు, అసలు నీవెవరివో, నీ పేరేంటో, నీ పేరు చొప్పు నువ్వు బయలుపరుచుకో. మొదటి రోజు ఏడ్చాడు, ఏ దేవుడు కనపడలా. 2వ రోజు ఏడ్చాడు, ఏ దేవుడు కనపడలా. 3వ రోజు ఏడ్చాడు, ఏ దేవుడు కనపడలా. ఇక 3వ రోజు మధ్యరాత్రి అవుతుంటుండగా తెల్లారిందా, జలంధర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి డిసైడ్ అయిపోయాడు. 12 అవుతుంది, 1 గంట అవుతుంది. తన మరణ గడియ సమీపించే కొద్దీ గడగడ వణుకుతూ, దేవా నీవనేవాడి ఉంటే నాకు కనపడయ్యా, నేను కూటి కోసం గుడ్డి కోసం అడగట్లేదయ్యా, నాకేదో భౌతికంగా ఆస్తిపాస్తులు ఇవ్వమని నిన్ను అడగట్లేదయ్యా, మనశ్శాంతి లేదు. ఏ పేరు చొప్పున నిన్ను పిలవాలో నిన్ను నువ్వు బయలుపరుచుకోనని ఇక ఆఖరి గడియలో పిచ్చోడు ఏడ్చినట్టు ఏడుస్తున్నాడట. ఏ దేవుని పేరు పెట్టకుండా కళ్ళు మూసుకొని అలా ఏడుస్తూ ఉంటుండగా ప్రకాశమానమైన వెలుగు ఆయన గదిలో ప్రత్యక్షమైందట. ఆ ప్రకాశమానమైన వెలుగులో నుండి సిలువ, ఆ సిలువ మ్రాను మీద యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై, సాధు సుందర్ సింగ్, నువ్వు వెతుకుతున్నటువంటి జీవం కలిగిన దేవుడను నేనే. అయ్యా, నువ్వు మాలామాదిగోళ్ళ దేవుడు అంటారు కదా, తెల్లోళ్ళ దేవుడు అంటారు కదా, అమెరికా దేశపు దేవుడు అంటారు కదా, నువ్వు మా దేవుడు కాదు కదయ్యా, నువ్వు ఎవరి దేవుడివి? అప్పుడు యేసుక్రీస్తు అన్నారనట. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు.